ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 26వ తారీఖు బుధవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూస్తే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్లో క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు, విప్రో, ఇన్ఫోసిస్, ఏడిఆర్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడగానే మనకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. ఈరోజు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ కొద్దిగా వీక్గా ఉండొచ్చు. దట్ ఈస్ ద పాసిబిలిటీ. ఇక ఐటీ సెక్టార్లో కొంత స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ ఏడిఆర్స్లో కొంత మనకేంటంటే మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఉంది. అంటే కొన్ని స్టాక్స్ ఏమో వీక్గా ఉన్నాయి, కొన్ని స్టాక్స్ ఏమో బుల్లిష్గా ఉన్నాయి. బట్ బుల్లిష్గా ఉన్న వాటిల్లో ఇన్ఫోసిస్ మాత్రమే కనిపిస్తూ ఉంది. అంత స్ట్రాంగ్ స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. సో సార్ట్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్లయితే పిఎస్యు బ్యాంక్, మీడియా, రియాలిటీ అక్కడ నుంచి కూడా బ్యాంక్స్ దాకా నెగిటివ్లో క్లోజ్ అవగా ఐటీ, సర్వీస్ సెక్టర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. సో ఇండియన్ ఇండిసెస్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది నిన్న జరిగినట్టు తెలుస్తుంది. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే సౌత్ కొరియా టాప్ లూజర్గా ఉంది. హాంకాంగ్ కానీ అండ్ రష్యా, చైనా, ఫ్రాన్స్, జర్మన్ దాకా నెగిటివ్గా ఉండగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అయితే స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్ 500 గ్రీన్లో ఉంది. యూరప్, లండను, ఏషియా మార్కెట్, జపాన్, నిక్కీ ఏంటంటే పాజిటివ్గా ఉంది. అయితే ఇక్కడ మనకి గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు ఉన్నప్పుడు కూడా గ్లోబల్గా స్ట్రెంత్ అయితే స్ట్రాంగ్ లేదు. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే 0.5%, 0.6% గ్రీన్లో కనిపిస్తుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన కంపెనీలు ఏ విధంగా క్లోజ్ అయినాయి, ఎందుకంటే ఇది యూఎస్ బెంచ్ మార్క్ కాబట్టి ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ మెర్కంట్కో, వాల్మార్ట్, డౌ, ఓకే, ఇవన్నీ కూడా టాప్ లూజర్స్ లిస్ట్లో ఉండగా టాప్ గెయినర్స్లో వాల్ స్ట్రీట్, డిస్నీ, యాపిల్, జేపీ మోర్గాన్ అనేది కనిపిస్తుంది. సో అగైన్ ఇక్కడ మనం క్లియర్గా పరిశీలన చేసినట్టయితే గ్రీన్లో ఉన్నాయి, బట్ 1%, 1.5% లోపే క్లోజ్ అయినాయి. నెగిటివ్లో ఉన్నాయేమో 4%, 3%, 2% క్లోజ్ అయినాయి. సో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది ఓవరాల్గా. ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే గ్లోబల్గా నిన్నటి రోజున సిబి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది రిలీజ్ చేసింది. ఇదైతే వీక్గా ఉంది. అంటే యూఎస్ ఎకనామీ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామందిని అడగడం, క్వశ్చనేర్ అంటాం కదా, క్వశ్చన్ చేయడం అనేది జరిగితే చాలామంది వీక్గా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది చాలా వెయిటేజ్ ఉంటుంది యూఎస్ మార్కెట్స్లో. ఇక న్యూ హోమ్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయంటే అవి కూడా నెగిటివ్ డేటా అనేది రిలీజ్ చేసింది. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి యూఎస్కి సంబంధించి, లండన్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. లండన్కి సంబంధించిన సిపిఐ డేటా అనేది రిలీజ్ అవుతుంది 12:30 దాని తర్వాత స్ప్రింగ్ ఫోర్కాస్ట్ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారు. డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయి, యూఎస్కి సంబంధించిన డేటా రిలీజ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఎలా ఉన్నాయి, అది కూడా ఇంపార్టెంట్ డేటా. ఇక ఎకనామిక్ క్యాలెండర్ ఇండియాకి సంబంధించిన పరిశీలన చేసినట్టయితే ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. నిన్నటి రోజున యూఎస్ స్టాక్ ఫీచర్స్ అయితే స్టడీగానే క్లోజ్ అయినాయి. ఈరోజు ఎటువంటి కంపెనీ కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఈ యొక్క రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు. కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇండస్ఇండ్ బ్యాంక్ అనే బ్యాన్ లిస్ట్లో ఉంది. వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు, ఎందుకంటే మనం మంత్ ఎండ్కి వచ్చాం కాబట్టి ఇక్కడ బ్యాన్ లిస్ట్లో చాలా తక్కువ స్టాక్స్ వచ్చేసాయి. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్, గ్రాసిమ్ అనేది సిగ్నిఫికెంట్ గెయిన్స్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, నిన్నటి రోజున సిమెంట్ సెక్టారు స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. టాప్ లూజర్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్, అదాని ఎంటర్ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఆఫ్కోర్స్ చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ అయితే టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. ఇండివిజువల్ స్టాక్స్ బజాజ్ ఫిన్సర్వ్, కోఫోర్జ్, ఏయూ బ్యాంక్, పేటిఎం, బ్రిటానియా వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది. ఏషియన్ పెయింట్, బిఎస్సి, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, టాటా కెమికల్స్, హీరో మోటార్ కార్ప్లో షార్ట్ కవరింగ్ అనేది చూపిస్తూ ఉంది. జొమాటో, హెచ్ఎఫ్సిఎల్, కళ్యాణ్ జ్యువెలర్స్, పాలసీ బజార్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వీటిలో ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉండగా ఇండస్ఇండ్ బ్యాంక్, ఏంజల్ వన్, ఎస్జేవిఎన్, కేపీఐ టెక్, పిఈఎల్లో లాంగ్ అండ్ వైనింగ్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. ఇక టోటల్గా ఫీచర్స్, ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టు షార్ట్ సైడ్ 70%, లాంగ్ సైడ్ 17%, సిగ్నిఫికెంట్ షార్ట్స్ 9%, సిగ్నిఫికెంట్ లాంగ్ 3% అనేది చూపిస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా కిందకి వెళ్తుంది అని పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారని చెప్పేసి ఈ యొక్క డేటా అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఇక నిఫ్టీ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది అడ్వైస్ చేస్తుంది. బట్ మనకు డౌట్ రావచ్చు, ఇక్కడ గ్రీన్లో ఉండాలి. యాక్చువల్లీ ఏంటంటే ప్రైస్ పెరగాలి, దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరగాలి. రెండు పెరిగితే లాంగ్ బిల్డప్ అంటాం. బట్ ఇక్కడ నెగిటివ్ చూపిస్తుంది. ఐ థింక్ ఇది ఫ్యూచర్ తీసుకున్నట్టున్నారు. బట్ నిన్న మనకి స్పాట్ అయితే గ్రీన్లో క్లోజ్ అయింది. ఓకే, సో స్పాట్ ప్రైస్ తీసుకొని ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైస్ తీసుకున్నారేమో, ఐఎమ్ నాట్ షూర్. ఎనీహౌ ఇక్కడ లాంగ్ బిల్డప్ అయితే అడ్వైస్ చేస్తూ ఉంది. ఇక ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా పాజిటివ్గా ఉన్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. డిఐఎస్ మాత్రం స్టాక్స్లో బేరిష్గా ఉన్నారు. డిఐఎస్ ఎందుకు పెద్దగా యాక్టివ్గా లేరు.
FIS 5,372 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ ఏమో 2,769 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ స్ట్రాంగ్గా ఏంటంటే రికవరీ చేస్తున్నాడు తెలుస్తూ ఉంది ఈ మధ్యకాలంలో, అది కూడా పెద్ద పెద్ద అమౌంట్స్తో. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం. ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే 0.47 అనేది నెగిటివ్గా ఉంది. ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అయితే ప్రస్తుతానికి సైడ్ వేస్లో ఉన్నాయి. మనం చూస్తున్న సమయానికి 27 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ కూడా సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే 23,822 ప్రీవియస్ రెసిస్టెన్స్ ఆ లెవెల్ని దాటింది కొద్దిగా ఒక 40 పాయింట్ల దాకా, బట్ అక్కడ సస్టైన్ అవ్వలేదు. ప్రస్తుతం సిచ్యువేషన్లో మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఓవరాల్ ట్రెండ్ అయితే మాత్రం బుల్లిష్గానే ఉంది, బట్ షార్ట్ టర్మ్లో కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకుంటుంది అని అనిపిస్తుంది. దట్ ఈజ్ కాల్డ్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్. సో ఒకవేళ ఆ సిచ్యువేషన్ అనేది వస్తే కూడా 23,450, 23,500 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం బాయింగ్ ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో, రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే నెక్స్ట్ మనకి రౌండ్ నెంబర్ 24,000, దాని తర్వాత 24,200 దాకా వెళ్ళడానికి పాసిబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ మనం తీసుకున్నట్టయితే ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ రౌండ్ నెంబర్ 52,000 ఉంది. ఆ లెవెల్ దాకా వెళ్ళి అక్కడి నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటూ వస్తూ ఉంది. డౌన్ సైడ్ మనం చూసుకున్నట్టయితే 51,000 రౌండ్ నెంబర్ ఉందన్నమాట. ఆ నెంబర్ అనేది మనకు సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది కాబట్టి కొద్దిగా పుల్ బ్యాక్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక గిఫ్ట్ నిఫ్టీ మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున షూటింగ్ స్టార్ లాగా అనిపిస్తుంది. చూడండి ప్రైస్ ఇక్కడికి వెళ్ళింది, రిజెక్ట్ చేశారు. బట్ ఎనీహౌ ఈరోజు ఏం జరిగిందంటే టెక్నికల్గా ఇక్కడ క్లోజ్ అయింది, అంటే లోలో క్లోజ్ అయింది, బట్ గ్యాప్ అప్ అయింది. అంటే బుల్లిష్లో ఉన్నప్పుడు సహజంగా ఏంటంటే గ్యాప్ అప్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అగైన్ గ్యాప్ అప్ అయింది. మనం చూస్తున్న సమయానికి 80 పాయింట్లు పాజిటివ్గా ఉంది. 23,760 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుండగా మన నిఫ్టీ ఫ్యూచరు 23,705 అనేది చూపిస్తుంది. సో దగ్గర దగ్గర ఒక 55 పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. కాబట్టి మనం బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. ఎన్సీసీ, వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్, వారీ రెన్యూబుల్, ప్రిజమ్ జాన్సన్, SIS, అశోక బిల్డ్కాన్, అద్వైత్ ఎనర్జీ ట్రాన్సిషన్, వీటిల్లో మొమెంటం ఉండే అవకాశం ఉంది. అందుకని ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టోటల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది డైలీలో, బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో కొంత వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. సో దట్ మీన్ ఏంటంటే మనకి సైడ్ వేస్ యాక్టివిటీ అనుకోవచ్చు. ప్రస్తుతం నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే డైలీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చూపిస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర లైక్ పివోట్ పాయింట్స్ కానీ ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజెస్ అనేది మీరు యాడ్ చేసుకొని ఆ లెవెల్స్ దగ్గర బాయింగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తే మాత్రం మనం బై అనేది చేసుకోవచ్చు. ఒక రేంజ్ మార్కెట్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.